ప్రభుత్వానికి లొంగిపోయిన మావోయిస్టులను విప్లవ ద్రోహులుగా ఎవరైతే చిత్రీకరించారో, వాళ్ళకు శిక్ష విధించాలని ఎవరైతే పిలుపునిచ్చారో, అటువంటి వాళ్ళే మళ్ళీ లొంగిపోవడం అన్నది ఇక్కడ ఒక విచిత్రమైన సన్నివేశం. ఒక విచిత్రమైన విన్యాసం. ఈ విన్యాసానికి ముందు ఆల్మోస్ట్ అంటే ఈ విన్యాసం కారణంగా కనీసం 100 మందికి పైగా మావోయిస్టులు బలైనట్లు హిందీ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలొస్తున్నాయి. హిందీ ఛానళ్ళలో వార్తలొస్తున్నాయి. ఆ వార్తా కథనాల ప్రకారం ఏంటంటే, నిజానికి దీని సీరీస్ ఒకసారి చూడాలి. ఆగస్టు 15న పొలిట్ బ్యూరో సభ్యుడు, మావోయిస్ట్ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను అలియాస్ భూపతి ఒక ప్రకటన లేదా ఒక లేఖ పంపించాడు. అది సెప్టెంబర్ 15న మీడియాకు చేరింది. మీడియా అంటే మొత్తం ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ దాదాపుగా ఈ 4, 5 రాష్ట్రాల్లో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో ఉన్న మీడియాకు ఆ లేఖ చేరింది. ప్రస్తుత పరిస్థితుల్లో సాయుధ పోరాటం కొనసాగించడం సాధ్యం కాదు. కనుక తాత్కాలికంగా సాయుధ పోరాటాన్ని పోరాట విరమణ చేయవలసిందే. ఇంకొక ఆప్షన్ లేదు అనే దాంట్లో కాన్సెప్ట్‌లో ఆయన లేఖ కొనసాగింది. ఆ ప్రకటన పైన తన ఫోటో కూడా ఉంది. ముల్లజ వేణుగోపాల్ ఫోటో. ఆ ఫోటో ఎందుకంటే ఇది ఆ లేఖ పోలీసుల కుట్రనేది కాదు. తానే స్వయంగా రాసినట్టుగా లేటెస్ట్ ఫోటోని దానికి అతికించి దాన్ని సర్క్యులేట్ చేశారు. తర్వాత ఇది ఎప్పుడు చెప్తున్నాను నేను, సెప్టెంబర్ 15 మీడియాకు చేరింది. మీడియాలో ప్రసారమైంది. తర్వాత సెప్టెంబర్ 19 4 రోజుల్లోనే తెలంగాణ సెక్రటరీగా ఉన్న బడే చొక్కారావు దామోదర్ లొంగిపోయాడు. ఆయన కూడా తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయాడు. తెలంగాణ ప్రభుత్వం ముందు ఆయన బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఆయన ఒక ప్రకటన చేశాడు. అభయ పేరిట ఏదైతే ప్రకటన వచ్చిందో అది పార్టీ నిర్ణయం కాదు. సాయుధ పోరాటం కొనసాగుతుంది. ప్రజాయుద్ధ పంథా నుంచి తప్పుకునేది లేదు అని అది ఆ ప్రకటన సారాంశం. తర్వాత సెప్టెంబర్ 22న మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యులు కట్ట రామచంద్రారెడ్డి, అలాగే సత్యనారాయణ రెడ్డి, కోసా అట్లాగే రాజు అంటారు, వాళ్ళిద్దరూ ఎన్కౌంటర్లో చనిపోయారు. ఇది అబూజుమాడ్ ప్రాంతాల్లో. అక్టోబర్ 14న మల్లోజుల వేణుగోపాల్ 60 మంది తన సహచరులతో పాటు ఆయుధాలతో సహా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ముందు లొంగిపోయాడు. మల్లోజుల వేణుగోపాల్. తర్వాత అక్టోబర్ 15న అంటే నెక్స్ట్ డే పెక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆషన్ అలియాస్ రూపేష్, ఆయన ఇంకొక 100 మందితో ఆయన లొంగిపోయాడు ఆయుధాలతోనే. అదే గడ్చిరోల్లో. అయితే అక్టోబర్ 17న అంటే అక్టోబర్ 15న 14, 15లో ఈ లొంగుబాటు జరిగింది. అక్టోబర్ 17న అభయ్ పేరిట ఒక ప్రకటన వచ్చింది. ఈ అభయ్ ఎవరు? దేవ్జీ. తాజాగా తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయిన మావోయిస్టు పార్టీ అగ్రనాయకుడు దేవ్జీ, తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ చేసిన ప్రకటన ఏంటంటే, సోను ఆశన విప్లవ ద్రోహులు, వాళ్ళు విప్లవాన్ని నట్టేట ముంచుతున్నారు, వాళ్ళ మాట ఎవరు వినకండి, వాళ్ళ మాట విని ఎవరు లొంగిపోకండి, సాయుధ పోరాట పంథా మనం కొనసాగిద్దాం, విప్లవాన్ని విజయవంతం చేద్దాం, నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేయవలసిందే అంటూ ఒక ప్రకటన వచ్చింది అభయ్ పేరుతో. అంటే ఇదే దేవ్జీ అభయ్ పేరుతో ఒక ప్రకటన చేశాడు అక్టోబర్ 17న 2025 ఇదంతా. తర్వాత 2025 నవంబర్ 18న ఆంధ్రప్రదేశ్ అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో ఆ పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ 1 కమాండర్ హిడ్మా ఎన్కౌంటర్లో చనిపోయాడు. ఓకే. తర్వాత పడకల్ స్వామి, లోకేటి చందర్ అలియాస్ పడకల్ స్వామి, ఆయన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో సభ్యుడు. పడకల్ స్వామి కానీ, తెలంగాణ సెక్రటరీ బడే చొక్కారావు కానీ, వీళ్ళందరూ కూడా దేవ్జీ శిష్యులు లేదా దేవ్జీ సహచరులు. దేవ్జీ ఎంత చెప్తే అంతే, ఆయన నాయకత్వంలో పనిచేసేవాళ్ళు వీళ్ళంతా. ఈ పడకల్ స్వామి చేసిన పని ఏంటంటే,
లొంగిపోవడానికి వెళ్తున్నారు. అక్టోబర్ 14న పోలీసుల ముందు అంటే మహారాష్ట్ర పోలీసుల ముందు గడ్చిరోలిలో లొంగిపోవడానికి 60 మందితో వెళుతున్న మల్లోజుల వేణు పైన దాడి చేసి హత్య చేయడానికి పడకల స్వామి దాదాపు 30 మందితో పాటు ప్రయత్నించినట్టుగా ఆరోపణలు వచ్చాయి. దీన్ని ఈ మధ్య మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను కూడా ఒక ఛానల్‌లో, ఒక పేపర్‌లో ధృవీకరించాడు. పడకల స్వామి అలియాస్ అదే ఒరిజినల్ పేరు లోకేష్ చందర్. ఓకే. అయితే పడకల స్వామి ఆ రకమైన అంటే ఒక పొలిట్ బ్యూరో సభ్యుని పైన దాడి చేయడానికో, ఆయనను చంపడానికో ప్రయత్నించాడంటే దాని వెనుక కూడా దేవుజీ ఆదేశం ఉండాలి. దేవుజీ ఆదేశించకుండా పడకల స్వామి ఆ పని చేసి ఉండడు. అంటే ఆ ప్రయత్నం చేసి ఉండకపోవచ్చు అని అంటుంటారు. సరే, పడకల స్వామి మల్లోజుల వేణుగోపాల్‌పై దాడికి పథకం రచించాడు. దాడి చేయాలనుకున్నాడు. సరే, ఏమైందో తెలియదు. చివరి నిమిషంలో ఆ దాడి జరగలేదు. అయితే ఈ దాడికి సంబంధించిన సమాచారం వేణుగోపాల్‌కు తర్వాత తెలిసింది. తర్వాత అక్టోబర్ 17న నార్త్ కోఆర్డినేషన్ కమిటీ పేరిట ఒక ప్రకటన వచ్చింది. వాళ్ళు కూడా సోను అండ్ ఎవరో మన ఆషన్న వీళ్ళిద్దరూ విప్లవ ద్రోహులు. వాళ్ళను ప్రజా కోర్టులో శిక్షించాలి. లేకుంటే వాళ్ళను మట్టిలో కలిపేయాలి. ఈ రకమైన చాలా తీవ్ర స్వరంతో వాళ్ళు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నార్త్ కోఆర్డినేషన్ కమిటీ ఎక్కడిదా అంటే అది ఎక్కడ లేదు ఉనికిలో. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా ప్రాంతాల్లో గతంలో ఎన్‌సీసీ పేరిట ఒక ఫోరం పనిచేస్తుండేది. ఒక వింగ్. ఆ వింగ్ ఇప్పుడు నిర్వీర్యం అయిపోయినప్పటికీ దానికి సంబంధించిన కొంతమంది అంటే మావోయిస్టు పార్టీ రాజకీయాల పట్ల విశ్వాసంతో ఉన్నవాళ్ళు, విప్లవాభిమానులు, వాళ్ళు పట్టణ, నగర ప్రాంతాల్లో నివసిస్తూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ అప్పుడప్పుడు ఇటువంటి ప్రకటనలు చేస్తుంటారని కూడా ఒక ప్రచారం జరుగుతోంది. సరే, ఇదంతా పక్కన పెడదాం. ఇప్పుడు లొంగిపోయిన దేవుజీ సాధించింది ఏమిటన్నది ఇంకొక ప్రశ్న. సరే, దేవుజీ ఏం సాధించాడు? మల్లారాజరెడ్డి ఏం సాధించాడు? బడే చొక్కారావు ఏం సాధించాడు? నూనె నరసింహారెడ్డి ఏం సాధించాడు? అంటే లొంగిపోయిన వాళ్ళు నలుగురు తాజాగా పక్కన పెడితే ఇప్పుడు నేను చెప్పిన మొత్తం ఈ సీక్వెన్సెస్, ఈ పరిణామాలు, సన్నివేశాలు ఇవన్నీ కూడా దేన్ని ఉద్దేశిస్తున్నాయి? అసలు ఎవరు ద్రోహులు? ఎవరు ద్రోహం చేశారు? ఒకవేళ నిజంగానే సాయుధ పంథాను కొనసాగించాలి అనే ప్రకటన మల్లోజుల వేణుగోపాల్ ప్రకటన తర్వాత ఇచ్చినప్పుడు, అదే అభయ పేరిట దేవుజీ ప్రకటన చేసినప్పుడు, ఆ తర్వాత అక్కడి నుంచి అంటే అక్టోబర్ నుంచి ఈ ఫిబ్రవరి లోపు జరిగిన పరిణామాలేంటి? ఫిబ్రవరి వరకు దేవుజీ పైన కానీ, మల్లారాజరెడ్డి లాంటి వాళ్ళ పైన కానీ వచ్చిన ఒత్తిళ్ళేమిటి? వీళ్ళు ఎందుకు లొంగిపోయినట్టు అనే దానికి సంబంధించిన ప్రశ్నలకు జవాబు రావాల్సి ఉంది. ఎందుకంటే దేవుజీ నమ్మకంతోటే, దేవుజీ నాయకత్వం పట్ల భరోసాతోటే చాలామంది లొంగిపోవాలనుకున్న వాళ్ళు కూడా ఇంక్లూడింగ్ హిడ్మా లొంగిపోవాలనుకున్న వాళ్ళందరూ ఈవెన్ ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన గణేష్ అలియాస్ పాకా హనుమంత్ కావచ్చు, ప్రభాకర్ కావచ్చు, మరెవరైనా కావచ్చు, కింది క్యాడర్ వాళ్ళు కానీ, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు కానీ దాదాపు 80 నుంచి 100 మంది దాకా ఉండవచ్చునని హిందీ ఛానళ్లలో ప్రసారం అవుతోంది. అంటే నేను ఈ వీడియోలో చెప్పదలుచుకుని ఏంటంటే, ఇక్కడ అందరూ కూడా అంటే ఆ పార్టీలో అగ్రనాయకత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు తమను తాము మోసం చేసుకోవడమే కాకుండా పార్టీకి చెందిన వాళ్ళని కూడా చాలామందిని మోసం చేసినట్లుగాను, వీళ్ళ కారణంగా చాలామంది బలైపోయినట్లుగాను ఇప్పుడు బయట అంటే మావోయిస్టు పార్టీ వెలుపల ఉండే విప్లవాభిమానుల్లో ఒక చర్చ జరుగుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.